కాదా? ఇవాళ మేడారం టెండర్లు ఆన్లైన్ టెండర్లు అండి. అవును. ఈ ఆన్లైన్ టెండర్లు లో బిడ్డింగ్ ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిందే, యాజ్ పర్ నామ్స్ ప్రకారం నోటికి ఇవ్వాల్సిందే. అటువంటిది మా తరఫున మనుషులకు రాలే అని నిన్న వాళ్ళ కూతురు అంటది. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి నా వాళ్ళకి రాలే అంటారు. ఎవరిని ప్రజల సొమ్ము దోచుకోవడానిక? బిడ్డింగ్ ఎవరికి వస్తుంది? మేడారం పనులు జరగాలి కదా. మేడారం పనులు జరగకుండా మీరు టెండర్ల కాడ గొడవ పడుతున్నారంటే మీ స్థాయి ఏడికి దిగదార్చుకుంటున్నారు అనేది ఇలా ప్రజలు గమనిస్తారు. ఇందులో రెడ్డి వర్సెస్ బీసీ పంచాయతీ కనిపిస్తుందా మీకు? వరంగల్ జిల్లాలో అట్లా ఏమైనా ఉందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అగ్రవర్ణాలు ఎప్పుడైనా కానీ బీసీలను రానివ్వరు. ఎందుకు రానివ్వరు అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 1935లో 10.3 ఆర్టికల్లో ఖచ్చితంగా బీసీలకు కూడా రిజర్వేషన్ రావాలని ఆనాడు అంబేద్కర్ గారు మొత్తుకున్నారు. కానీ 1946 ఏదైతే రాజ్యాంగ పరిషత్లో పెట్టినప్పుడు దాన్ని అగ్రవర్ణాలన్నీ తోసిపూసినాయి, దాన్ని పక్కకు నెట్టిపడేసినాయి. ఆనాడు నెట్టబడ్డటువంటిది మళ్ళీ తర్వాత జనతా పార్టీ 1977లో వచ్చినప్పుడు దీన్ని తెర మీదకి తీసుకొస్తే వాళ్ళు 6 నెలలు కూడా లేరు కాబట్టి తర్వాత విపి సింగ్ గారు మండల్ కమిషన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన దాన్ని కూడా ఎక్కడ నిలబడేసి ఆయన ప్రభుత్వాన్ని ఖతం చేసి పడేసారు కదా. అంటే ఇదంతా ఎవరు? అప్పుడు ఎవరి చేతులు ఉన్నది? 11 సార్లు పరిపాలించింది కాంగ్రెస్ కాదా? ఆనాడు 38 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి జయలలిత గారు ఆ రోజు పివి నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు వెంబడి ఉండి ఆ రోజు ప్రభుత్వం జయలలిత ద్వారా నిలబడ్డది కాబట్టి ఆ రోజు చేసి, మరి ఈరోజు బీజేపీ వాళ్ళు ఇదే మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇవాళ రాష్ట్రంలో దాన్ని చేసిరు కదా. మోడీ దగ్గరికి అంటే కొండా సురేఖను కూడా అలా అనగదొక్కుతున్నారు అక్కడ జిల్లాలో. అలా కూతురు చెప్పినట్లు రెడ్డి సామాజిక వర్గం అంతా అనగదొక్కుతున్నారు అంటున్నారు. నిజమేనాది మీ జిల్లాలో? నేను చెప్తా ఇక్కడ, నేను అనేది నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, బీసీల అంశంలో మేము ప్రాణం ఇవ్వడానికి కూడా నిలబడతాం. కానీ క్యారెక్టర్ అసెస్ అనేది ఉంటుంది. ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎన్ని అట్రాసిటీ కేసులు అయినాయో అవన్నీ పరిశీలించండి. ఎందుకైతే అండి అక్కడ అయిన కేసులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీల మీద అయినాయి. దేనికైతే అండి? ఏం పరిపాలన అండి ఇది? అంటే ఎవరు పెట్టారు? కొండా సురేఖ గారే పెట్టారు అంతే కదా. అధికారులను అధికారం ఉన్నది కదా అని ప్రభుత్వం ఎవరిదైతే మా క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ అని అంటున్నారు. క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ అయితే ఇవాళ ఒక క్యాబినెట్ మంత్రి ఉన్నది, నువ్వు పోలీసు వాళ్ళని పంపినావు, నీ జులుం అన్నట్టే కదా. ఎందుకు అరెస్ట్ చేయలేము? మరి నువ్వు సుమంత్ని పట్టుకోవడానికి పోతుంది కదా, నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే నువ్వు బెదిరించి అరెస్ట్ చేస్తున్నావా? అది కూడా తప్పే కదా. ఇప్పుడు సుమంత్, రోహిన్ రెడ్డి అందరు కూర్చొనే కదా సెటిల్మెంట్ కూర్చున్నది, అందరికి తెలిసిన విషయమే కదా.